రాష్ట్రంలో దాదాపు 3.5 లక్షల మంది అవుట్సోర్సింగ్ అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. వీరందరూ కూడా వివిధ ప్రభుత్వ శాఖలు, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష లాంటి స్కీములు అట్లాగే అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ 1వ తేదీనే వేతనాలు ఇస్తారని చెప్పింది. మొదట్లో 2-3 నెలలు వేతనాలు చెల్లించిన తర్వాత మాత్రం పాత పద్ధతిలోకి నెమ్మదిగా వెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది సరైంది కాదు. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని, ఆ వేతనాలు చెల్లించడానికి అవసరమైన ఏర్పాట్లను చెయ్యాలని చెప్పి ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. వేతనాలు రాకపోవడం వల్ల చిరుద్యోగులైన అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అప్పుల పాలవుతున్నారు. అప్పులు కూడా దొరికే పరిస్థితి కూడా లేదు. తిండి తినడానికి కూడా కష్టపడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ప్రభుత్వ విధానాల వల్ల సరుకుల ధరలు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరగడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది. కరెంట్ ఛార్జీలు పెరిగాయి. ఇచ్చి అరకొర వేతనాలు కూడా నెల రాకపోతే ఒక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఈ ఉద్యోగులందరూ కూడా తమకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 3.5 లక్షల మందికి వచ్చి మినిమం టైం స్కేల్ని తీసేసి తక్కువ వేతనాలు మాత్రం పెంచింది. వెంటనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష లాంటి స్కీములో ఉన్న వాళ్ళకి, ధార్మిక సంస్థల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో, కేజీబీవీ లాంటి ప్రభుత్వ సొసైటీల్లో వీటన్నిటిలో కూడా మినిమం టైం స్కేల్ అమలు చేయాలని చెప్పి జేఏసీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే వేతనాలు రాక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న డైరెక్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టాఫ్ నర్సులు కావచ్చు, ఇతర పారామెడికల్ సిబ్బంది కావచ్చు, లేకపోతే ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు కావచ్చు, ఇట్లా అనేక మంది 4 నెలలుగా వేతనాలు లేక ఒక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. ఈ మెడికల్ కాలేజీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి 11 నెలలుగా జీతాలు లేవు. జీతాలు లేకపోతే వీళ్ళు ఎట్లా బతకగలరు? ఇది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే నేషనల్ హెల్త్ మిషన్లో సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు, స్టాఫ్ నర్సులు కావచ్చు, ఎల్టీలు కావచ్చు, ఫార్మసిస్టులు కావచ్చు, ఇటువంటి 186 క్యాడర్లకి నెల మొదటి వారంలో వేతనాలు ఇవ్వకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వాళ్ళకి కనిపిస్తుంది. ఆరోగ్య మిత్రులకు కూడా అదే పరిస్థితి. ఈరోజే ఒక 2 నెలల వేతనాలు పడ్డాయనేది తెలుస్తూ ఉంది. 2 నెలల జీతాలు రాక వాళ్ళు కూడా ఒక తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. అట్లాగే వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సంక్షేమ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ టీచర్లు ఎవరైతే ఉన్నారో ఈ టీచర్లకి నెలల తరబడి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడితే ఇటీవలే వాళ్ళ కమిషనరేట్ దగ్గర జీతాలు ఇవ్వండి అని చెప్పి ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లాగే హాస్పిటల్స్లో పనిచేసే సర్వీస్ ప్రొవైడర్ ద్వారా పనిచేసే శానిటేషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ సిబ్బంది కూడా 2 నెలలు 3 నెలలు వేతనాలేక ఇబ్బంది పడుతున్నారు. ఇటీవలే విజయవాడ జీజీహెచ్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన తర్వాత ఆ కాంట్రాక్టర్ కేవలం 1 నెల జీతం మాత్రమే చెల్లించారు. మళ్ళీ ఇప్పుడు 2 నెలల వేతన బకాయిలు ఉన్నాయి. అట్లాగే సోషల్ వెల్ఫేర్లో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది 5 నెలలుగా జీతాలు లేని పరిస్థితి వాళ్ళ కనిపిస్తుంది సోషల్ వెల్ఫేర్లో. ఇలా అనేక మంది, అట్లాగే మెడికల్ అండ్ ఆప్కాస్లో పనిచేస్తున్న క్లాస్ 4 సిబ్బంది కావచ్చు, ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు, ఇటువంటి క్యాడర్లు, ఇతర క్యాడర్లు కూడా నెలల తరబడి జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ ప్రతి నెల మొదటి వారమే జీతాలు చెల్లించాలని చెప్పి, ఆ జీతాలు చెల్లించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని జేఏసీ కోరుతోంది. జీతాలు ఇవ్వకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు అసంతృప్తి చెందుతున్న పరిస్థితి. కాబట్టి జీతాల నెలల చెల్లింపుతో పాటు అందరికీ ఎంటీఎస్ అమలు కావాలని చెప్పి, అమలు చేయమని చెప్పి ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీ, ఎస్ఎస్ఐ జేఏసీ, ఎన్హెచ్ఎం జేఏసీ, ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషను, అట్లాగే ఇతర సంఘాలుగా జేఏసీ కోరుతోంది.